నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో శివాలయం దిగువ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి జీర్ణోద్ధరణ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయల పాలన నిర్మించిన ఈ ఆలయం కనుమరుగైంది. అయితే ఆ మధ్య తవ్వకాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ విగ్రహాలు స్థానికులు సేకరించి కమిటీగా ఏర్పడి పునఃప్రతిష్ఠించేందుకు కార్యాచరణ చేపట్టారు. దీనికి సంబంధించి జీర్ణోద్ధరణ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రానుసారం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పునఃప్రతిష్ఠించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. ఉదయగిరిలో నేను గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వీధిలో కాపురం ఉంటున్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా 38 మండలాలు కార్యవర్గంతో జిల్లా కార్యవర్గంతో నడుపుతున్నాను. ఈరోజు గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ దేవాలయం అనేది మహాలక్ష్మ గుడి అనేది ఉన్నది. దాంట్లో భాగంగా వెంకటేశ్వర స్వామి భూదేవి సమేతంగా విగ్రహాలు అనేటివి ఇక్కడ కొంత దగ్గరలోనే దొరకడం జరిగింది. ఆ విగ్రహాలను తెచ్చి ఈ గుడిలో పెట్టి ఒక 2.5 సంవత్సరం నుంచి పూజలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలనే దాంతో ఇక్కడుండే గ్రామస్తులు కానీ అందరూ నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వెంకటేశాయ ఈరోజు ఉదయగిరి పట్టణంలోని పురాతన వెంకటేశ్వర స్వామి గుడిని జీర్ణోద్ధరణ వేద పండితులతో అంగరంగ వైభవంగా పూజలతో విజయవంతంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా గుడి నిర్మాణానికి కూడా సహాయపడి రానున్న కాలంలో గుడి నిర్మించదలుచుగా అందరూ కోరుకున్నారు. అలానే ఉదయగిరి పట్టణ ఎమ్మెల్యే గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు మీద ఉన్నతాధికారులందరూ సహకరించి ఈ గుడి నిర్మాణానికి నాంది పలకాల్సిందిగా కోరుతున్నాము. అలాగే టీటీడీ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి గుడిని గుడి పునర్నిర్మాణం కొరకు సహకరించాల్సిందిగా కోరుచున్నాం.